పెద్ద ప్యాలెస్ క్యాజల్లా ఉంది, చాలా బాగుంది. దూరం నుంచి తీసినా ఇలా ఉంది, దగ్గర నుంచి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఎలివేషన్ ఆ బ్రిక్ స్టైల్ అయితే మందలాగే ఉంది. సో రిచ్మండ్లో దొంగ చాటుగా స్వాతికి తెలియకుండా ఇవాళ ఒక ఇల్లు చూడడానికి అయితే వెళ్తున్నా. ఒక్కసారి ఎలా ఉన్నాయి కొత్త ఇల్లు, ఈ ఏరియాలో ఎంత కాస్ట్ ఉంటుంది, ఇవన్నీ చూద్దాం. కన్స్ట్రక్షన్ స్టైల్, లోపల కస్టమైజేషన్ స్టైల్ ఎలా ఉంటాయని. ఓకే గైస్, అమెరికాలో ఇప్పుడు మార్టగేజ్ రేట్ అయితే 6% ఉంది, అరౌండ్ 6% అయితే ఉంది అరౌండ్ కొత్తగా ఇల్లు కొనాలంటే. ఇంతకుముందు నేను ఫస్ట్ ఇల్లు కొన్నప్పుడు 2004లో కొన్నా. నా ఫస్ట్ ఇల్లు కేవలం 2.5% APR నాకు గుర్తు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంతా పెరిగిపోయిందని అర్థం. మేము అనుకున్నాం 2%, 2.5, 2.75కి ఏంద్రా బాబు APR అని. అలాంటిది ఇప్పుడు 6% అయితే ఉంది. సో వెళ్దామా? రెడీనా? లెట్స్ గో. హలో ఫ్యామిలీ. సో ఇంకో న్యూ వీడియో. యూజువల్గా ఎలా ఉంటుందంటే, మన ఇంట్లోని ఏదైనా తప్పు చేస్తే వెళ్ళడానికి భయపడి మన కార్లోనో ఎక్కడో గరాజ్లోనో ఏదో రెండో అఫేర్ ఉంటే, లేకపోతే ఏదో ఇది చేస్తే తెలియకుండా తాగితే ప్రాబ్లం. మా ఇంట్లో ఎలా అంటే, నేను ఏమైనా కొత్త కొనాలంటే దొంగ చాటుగా చేయాలి. మా ఆవిడ అన్నిటికీ నువ్వు అదొద్దు, ఇదొద్దు, ఇదొద్దు, అదొద్దు అంటది. సో ఇప్పుడు బేసిక్గా నా రియాల్టర్ ఫ్రెండ్ అయితే కాల్ చేశాడు. కొత్త ఇల్లు ఏమైనా ఉన్నాయా రిచ్మండ్లోని అంటే ఆయన చెప్పాడు, ఏదో కొత్తగా ఇక్కడ వస్తుంది, మొత్తం ఎంత ఫారెస్ట్ లాగా ఉండేది ఒక ఏరియా. రిచ్మండ్ చెప్పే కదా, అన్ని అంటే మేము ఉంటున్న ఏరియాలో అన్ని దగ్గరే కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళక్కర్లేదు. సో అందుకని ఇవాళ ఒక కొత్త ఇల్లు చూద్దామని. నాకైతే బ్రాండ్ న్యూ అంటే అంతా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు అయితే కొని 2013, 14 ఏళ్ళు అయితే అయిపోయింది. సో స్వాతికి అడిగితే వెంటనే నో 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 వద్దు 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 అంట, తెలిసిందే కదా మళ్ళీ. సో ముందు ఏమనుకున్నాం అంటే అన్ని అప్గ్రేడ్ చేద్దాం అంతా అని. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం, చూసి నాకు నచ్చితే అప్పుడు మూవ్ చేయొచ్చు అని. మరీ పెద్ద ఇల్లు అయితే ప్యాలెస్ లాగా మన గురూజీ గారికి ఒక పెద్ద కోట ఉంది కదా, ఆ టైప్ అయితే వద్దు. ఎందుకంటే మనం పెద్ద అవుతున్న కొద్దీ ఇంకా అనుష్క కూడా జాబ్ వచ్చేసి వెళ్ళిపోతే అంత అవసరం లేదు. అలా అని మన కాండో కానీ ఆ టైప్ కాకుండా ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్యామిలీ హౌసే, అది ఊరు సెంటర్లోని దూరంగా కాకుండా అన్నిటికీ దగ్గర. మనకి ఏరియా అలవాటు అయిపోయింది, ఇంకెక్కడెక్కడో దూరంగా వెళ్ళలేం కాబట్టి అనుకుంటున్నా. సో ఇవాళ వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. క్విక్గా చూసాక అప్పుడు డెసిషన్ తీసుకోవచ్చు. ఒక మోడల్ హౌస్ అయితే నాకు రెడీగా ఉంది అని చెప్పారు. దాని ప్రైస్ లాస్ట్ చెప్తాను ఎంత అని, అంతా మొత్తం చూసేసాక. ఓకేనా? వెళ్దామా? వెళ్దాం. ఓకే, లెట్స్ గో. మళ్ళీ కార్లో చేస్తున్నా. మా ఆవిడ ఎలాగా ఈ వీడియో చూసేస్తుంది, కానీ ఆవిడకి చెప్తే ఇంట్లో ముందే వెళ్ళకుండా ఎందుకు అది ఇది అంటదని ఇప్పుడు నేను చూస్తున్నా. కాకపోతే మనకి ఉన్న ఏరియా, ఇప్పుడు మేము ఉంటున్న ఏరియా ఆల్మోస్ట్ సెంటర్ అన్నమాట, హార్ట్. అంటే అన్నిటికీ చాలా దగ్గర. మిగతా ఏరియాలన్నీ కొంచెం దూరం అవుతాయి. సో ఇంకా ఇది అయ్యాక డిసిషన్ తీసుకోవాలన్నమాట, కొత్తదే తీసుకుంటామా లేకపోతే ఒక ఎంతో ఖర్చు పెట్టి మొత్తం అంతా ఫ్లోరింగ్ మార్చి, కిచెన్స్ మార్చి, మొత్తం అంతా ఆలోచిద్దాం. ఫస్ట్ ఒకసారి ఎలా ఉందో చూద్దాం, మీకు కూడా చూపిస్తాను. ఓకేనా? సో సమ్మర్ వచ్చేసినట్టుంది. ఇప్పుడు 6 గంటలు ఈవినింగ్, ఇది పరిస్థితి. సో యాక్చువల్లీ 5:45. ఇప్పుడు వెళ్దాం ఒక్కసారి. అమ్మా ఈ స్ప్రింక్లర్ అయిందిరా బాబు. మొత్తం చూడండి పాలన్ ఇంకా 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 ఉంది. సో మనం ఇప్పుడు కార్లోకి వెళ్ళి మాట్లాడదాం. చూడండి ఎంత బ్యూటిఫుల్ అయిపోయిందో. గత కొన్ని వీడియోస్లో మీకు చూపిస్తున్నా కదా ఎలా అవుతున్నాయి చెట్లు అన్నీ అని. సో ఇప్పుడు పూర్తిగా వచ్చేసింది. ఫ్లోరసెన్స్ అంటే ఫ్లవర్స్ మొత్తం వచ్చేసింది. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. మొన్న స్ప్రింగ్ అప్పుడైతే అంత ఖాళీగా ఉండింది కదా. సో లవ్లీ డే మాట. అట్లీస్ట్ కార్లో కూర్చుంటే, బయట అయితే కొంచెం వేడిగా ఉంది. ఎంత టెంపరేచర్ ఉంది? 86 degrees Fahrenheit ఉంది. చూడండి సెంటిగ్రేడ్లో ఎంతో కింద కామెంట్ పెట్టండి ఎవరికైనా తెలిస్తే. ఆ ఫార్ములా సింపుల్ ఫార్ములా ఉంది కదా. సో ఇప్పుడు మనం మన ఇంటి నుంచి పెద్ద దూరం లేదు, ఒక 2-3 మైళ్ళు ఉంటుంది. సో అక్కడ కాల్ చేశారు, వెళ్తున్నాం. సో వచ్చేసాం నేబర్హుడ్కి. ఇదిగోండి కొత్త ఇల్లు చూపిస్తా. ఒక్కసారి లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంది, మోడల్ ఏంటి చూద్దాం.
ఇది ఈ ఏరియా అంతా కూడా ఇంతకుముందు జస్ట్ ఫారెస్ట్లా ఉండేది. మా ఫ్రెండ్స్ అందరి ఇల్లు మధ్యలో ఖాళీగా వుడ్స్ లాగా, అంతా అసలు రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు, చిన్న చిన్న రోడ్లు. ఇప్పుడు ఇదంతా డెవలప్ చేసి కొత్త మోడర్న్ స్టైల్లోని ఇల్లు కడతాం అనమాట. సో ఒక్కసారి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, కొత్త నైబర్హుడ్, క్యూట్ ఉంది కదా ఇల్లు, చిన్నగా ఏదో ఇంగ్లాండ్ యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న స్టైల్లా ఉంది ఇది. రోడ్స్ మాత్రం వైడ్ ఉన్నాయి. వచ్చేసాం, ఇప్పుడు వెళ్దాం. వెళ్ళి ఇది మోడల్ హౌస్, ఆవిడది కలిసి లోపలికి చూడడానికి అయితే వెళ్దాం. ఓకేనా? సో ఇవి మాట కొత్తగా వస్తున్న ఇల్లన్నీ. సో ఇందులో ఒక మోడల్ హౌస్ అయితే మనం చూస్తాం. ఇదొక రకం, ఇదొక మోడల్ ఉంది, ఆ పక్కది కూడా ఒక మోడల్ ఉంది. చూద్దాం ఎలా ఉన్నాయో ఏంటో. ఇదిగోండి వచ్చేసే మోడల్ హౌస్కి. ఇదిగోండి న్యూ మోడల్. మళ్ళీ ఇదంతా ఇది ఒక మోడల్ హౌస్ ఐడియా కోసం. ఇది అయితే చాలా బాగా కట్టారు కదా, పెద్ద ప్యాలెస్ క్యాజల్లా ఉంది. సో ఇక్కడ 3 రకాల హౌసెస్, ఆఫ్ కోర్స్ లార్జెస్ట్దే చూద్దామని. ఇక్కడ దగ్గరలోని ఇది ఒక చిన్న, అంటే ఇది స్మాలెస్ట్, కొంచెం స్టైలిష్గా బాగుంది ఇది. అంటే పెద్ద ఇల్లు కూడా అవసరం లేదు అనుకుంటున్నా, మేమిద్దరికే కదా. అంటే చూద్దాం ఫస్ట్ ఒకసారి. ఇది బిగ్గెస్ట్ హౌస్. ఇక్కడ బ్రాండ్ న్యూ నైబర్హుడ్ కడుతున్నారు కదా, ఇది కొంచెం చిన్నది, ఇది పెద్దది. చూడండి, ఇదంతా అసలు ఖాళీగా ఉండేది, మొత్తం అంతా కూడా ఎలా డెవలప్ అయిపోతుందో. ఎక్కడ చూసినా ఇల్లు ఇంతకుముందు ఇలా ఉండేదన్నమాట, మొత్తం విలేజ్ సెట్టింగ్ లాగా ఖాళీగా. కొత్త నైబర్హుడ్ వచ్చేసింది, కొంచెం రోడ్స్ అవి వైడ్గా ఉన్నాయి, బాగుంది. చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి, తర్వాత బయట రికార్డ్ చేస్తా. ఇది ఆర్డెన్ మోడల్ అన్నమాట, స్టోన్ బాగుంది. ఇది ఓకే, ఇది కవర్డ్ పోర్ష్, ఇప్పటిదాకా చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. సో ఇది చిన్నది ఒకసారి, కానీ ఇక్కడ సింగిల్ డోరే ఉంది, డబుల్ డోర్ లేదు. అలాగానే ఇది మనకి ఆప్షన్ అనమాట. ఇలాగా రూమ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇది బెడ్రూమ్ చేసేయచ్చు ఎలా ఉండి. సో ఇది ఫార్మల్ లివింగ్ స్టైల్. ఇది ఫార్మల్ లివింగ్ మన ఇంట్లో ఉంది, అసలు మనం వాడం. కానీ ఇక్కడ 2 విండోస్ వచ్చాయి కాబట్టి ఇక్కడ డబుల్ డోర్ చేయడం అదంట. కానీ స్టైలింగ్ నచ్చింది, ప్యానలింగ్ నచ్చింది అంతాను. సో ఇలాగ కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఇలా ప్యానలింగ్ అంతా బ్యూటిఫుల్ ఉంది, చాలా క్లాజెట్స్ ఉన్నాయి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ కాదు, ఏదో బెడ్రూమ్గా కన్వర్ట్ చేస్తే ఈ స్పేస్ పోతుంది. సో అండి పెద్ద వుడ్ ఇది, మొత్తం ఫ్రేమ్స్, ఇదంతా కూడా బాగా. యాక్చువల్లీ ద కస్టమైజేషన్ ఇస్ గుడ్. ఇది కింద ఫ్లోర్లోని ఫుల్ బాత్, అంటే ఇది బెడ్రూమ్ చేస్తే ఇది మార్చుకోవచ్చు. నేను లేట్గా వచ్చాను కాబట్టి కొంచెం తొందర చేస్తున్నా. ఆ తర్వాత ఇది మెయిన్, దీనికి ఫార్మల్ డైనింగ్ ఉంది. ఫార్మల్ డైనింగ్ అవసరం లేదు అని అడిగితే, అంటే మన దానికి కూడా. సో ఇక్కడ మనం ఇంకో పెద్ద, సో దిస్ ఈజ్ ఆప్షనల్ రైట్, యూ కెన్ టేక్ దిస్ స్పేస్ ఆఫ్. Exactly as is, we can't change walls, we can't change windows. Yeah, what about those walls? They have to stay there. They have to stay, okay. So you అంటే you don't have to use this as formal dining, but you can use it as something else. Here, or like a Yeah. slider or something. Especially if you are doing that bedroom, it makes more sense to make it a living Yes. space. Otherwise, you don't have an office. Yeah. సో కింద అది చేస్తే చూసారు కదా, ఇలాగా మెయిన్ ఏరియా చూపిస్తా. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఓపెన్ హియర్. Yes, and I also like to point out that this is open. It surprises some people. Oh, here, okay, open also. సో ఇది ఒక ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది, ఏం చేయాలి ఆలోచించాలి. ఇది పైకి. సో ఇది ఫ్యామిలీ రూమ్ మాట, బాగుంది. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద లాట్? It varies. So average is about 7,800 square feet. దాన్ని బట్టి సైజ్ వేరీ అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూమ్, ఫ్యామిలీ రూమ్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ కిచెన్ అయితే సూపర్ ఉంది. ఈ పెద్ద దిస్ ఇస్ క్వార్ట్జ్ రైట్? Yes, that's quartz. సో ఇప్పుడు కొత్త మన, And you can also do a quartz backsplash if you want. ఓ రైట్ దేర్. Instead of tile. సో ఇదిగోండి, ఇది మన పాత ఇంట్లో, అంటే మన కాండో మనం కొన్నాం కదా లాస్ట్ ఇయర్, దానిలో కూడా క్వార్ట్జే. ఇది ఇప్పుడు ఫుల్. సో పెద్ద సింక్. వాట్ ఈస్ ది సింక్ కాల్డ్? So that's just one of the stainless steel options that we offer. Standard is a 50-50 split. ఓకే. You can have an apron front if you want, but all are stainless steel, no porcelain. Soft close. And I also love to point out too, so you have a Lady Susan in the corner, and then with level 2 cabinets, you get these nice little pull-out doors. Yeah. Here. Level 1 you will not. So soft close. You have only one Lazy Susan down and nothing here. Okay.
ఓన్లీ వన్. సో ఇన్ మై ఓకే. సో ఇది ఇవన్నీ కొన్ని అప్గ్రేడ్స్. కిచెన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఆ తర్వాత ఈ ఏరియాలోని ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది కదా. సో ఈ ఏరియాలో ప్రస్తుతానికి గరాజ్ నుంచి ఇలా ఉంది. సో దీన్ని ఆవిడ ఏమంటుందంటే ఇక్కడ కోట్ క్లాజెట్ చేసుకొని ఒక హాఫ్ చేసుకోవచ్చు, వేరే ఆప్షన్స్ చేసుకోవచ్చు, ఇలా బ్లాంక్ స్పేస్ ఇస్తామని. సో ఇది గరాజ్. సో 2 కార్ల గరాజ్. సో ఏమి అంటే ఒకవేళ తీసుకున్నట్టయితే అప్గ్రేడ్ లేదు కదా, మన ఇంట్లో ఉన్నదే ఒక ఎక్స్ట్రా గరాజ్ కానీ ఆ టైప్ లేదు. కానీ ఇంకో థాట్ ఏంటంటే ఇది ఇలా చేయొచ్చు. ఓకే. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అన్ అప్గ్రేడ్ యూ సెడ్ రైట్, ద స్టాకబుల్ ఓవెన్. Yes, and we have other options too. Okay. All right, I'm done. I'm going to turn the lights off here. So ఇది గైస్ అమెరికాలో కొత్త ఇల్లు ఎలా ఉన్నాయి. ఈ కిచెన్ అయితే మాత్రం సూపర్ ఉంది, నచ్చింది నాకు. ఇది మెయిన్. ఇప్పుడు నేను ఉంటున్న ఇంట్లో అయితే మాకు ఇలాగ పెద్ద ఐలాండ్ లేదు. సో అది ఒక్కటే మిస్ అవుతాం అని అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఐడియా వచ్చింది కదా. సో పైకి వెళ్దాం. సో ఇది మాట. ఎలా ఉంది కొత్త ఇల్లు? డెకార్ అయితే నచ్చింది. ఈ కస్టమైజేషన్స్ అంతా చాలా బాగున్నాయి. సూపర్. చాలా చాలా నచ్చింది డెక్. కానీ దీనికి $50,000. కొత్తవి కొన్నట్టయితే ప్రతి దానికి ఎక్స్ట్రానే. సో ఇది డబుల్ పోర్ట్స్ లాగా వచ్చింది. ఇది ఓపెన్ అవుతుందా లేదా? సో ఓకే, ఎనీవే డబుల్ పోర్చ్ లాగా. సో అది ఓపెన్ ఇండోర్ అవుట్డోర్ లివింగ్. సో ఇదేమో ఇండోర్. సో ఇది ఎక్స్ట్రా లివింగ్ స్పేస్ లాగా వచ్చింది. ఇది ఓన్లీ మోడల్ హౌస్ కానీ బాగుంది సెటప్. ఇది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? సో ఇందాక సినిమాటిక్ మోడ్లో ఉంది అందుకని సరే లాగా. కానీ అన్నీ దగ్గరకు ఉన్నాయి. అంటే మన మోడల్ ఎలా చూసుకోవాలంటే ఎక్కడో దూరంగా ఉన్నట్టు, లేకపోతే అసలు ప్రైవసీ ఉండదు. ఇది సార్ కదా, ఇది మళ్ళీ జూమ్ అవుట్ మోడల్లోని ఇలా ఉంది. ఓకే, కింద ఫ్లోర్ చూసాం కదా, ఇది పై ఫ్లోర్లో కూడా ఒక డెన్ లాగా వచ్చింది. అంటే కిందకి వెళ్ళకుండా ఇక్కడ ఒక చిన్న లివింగ్ రూమ్ సెటప్ బాగుంది. ఆ తర్వాత 3rd ఫ్లోర్, 3వ ఫ్లోర్ కూడా ఉందన్నమాట. ఈ ఇల్లు మొత్తం 3 ఫ్లోర్లు. దానికి కూడా వెళ్దాం పైకి. సో ఈ 2nd ఫ్లోర్లో డెన్ స్పేస్ కాకుండా ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఏమండి ఫ్లోర్స్ అయితే సూపర్ ఉన్నాయి, నచ్చింది నాకు. ఒకవేళ మన ఇంట్లో ఒకవేళ తీసుకోకపోతే, అంటే ఆప్షన్ తీసుకోకపోతే ఈ ఫ్లోర్స్ ఇలా మార్చేద్దామని. ఏవైనా ఇలా సెటప్ చేస్తే అంతా బాగుంటుంది. ఈ పైన సీలింగ్స్ ఇది అండ్ వాల్ ఇదిగోండి. ఇది మాస్టర్ బెడ్రూము. అంటే మన ఇంటి మీద ఎన్ని సైజులు చిన్నవే. ఒకసారి మాస్టర్ బాత్రూమ్ ఎలా ఉందో చూద్దాం. కొత్త నేబర్హుడ్ కదా, అంత బ్రాండ్ న్యూ ఇల్లు కాబట్టి చాలా 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 బాగుంది. ఇటుపక్క ఒక సింక్, ఇటుపక్క ఒక సింక్. ఇదైతే సూపర్ ఉంది. చాలా 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 బాగుంది స్పేస్. ఇటు 2 షవర్లు, అటు 2 షవర్లు. ఒకేసారి 4 ఇద్దరు స్నానం చేసుకోవచ్చు. దిస్ వన్ చాలా బాగుంది. మిస్టర్ రావి, హౌ యూ? ఆ తర్వాత లినెన్ క్లాజెట్ బాత్రూంలో, టాయిలెట్. ఇది వాకింగ్ క్లాజెట్. అంటే చిన్నగా ఉంది ఇల్లు ఓవరాల్గా. అదనమాట. సో ఈ ఫ్లోర్లో మొత్తం 4 బెడ్రూమ్లు. ఈ బెడ్రూమ్లు అంతా లాగా కవర్ చేస్తే అంత డెకార్ అంతా బాగుంది. ఇదంతా అప్గ్రేడ్ చేసి ఉంటారు. సో అదిగోండి, ఇది ఒక బెడ్రూము. ఫాస్ట్గా చేస్తాను. ఇది లాండ్రీ. 2nd ఫ్లోర్ లాండ్రీ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ఇది అందరూ కింద గ్రౌండ్ ప్రిఫర్ చేస్తారు. నేనైతే 2nd ఫ్లోరే ప్రిఫర్ చేస్తాను. సో ఇది హాల్లోని ఇది 2 అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఒక బాత్, ఫుల్ బాత్ హాల్లోని. ఓకే, 2. And this is the 3rd bedroom. This is a bigger size. Just a little bit. Yeah, but I mean that little bit is making it bigger. So And I think the stripes in that room make it feel a little smaller. Okay, so idi 3rd ది. ఇక్కడ ఇల్లు వస్తాయా లేదా కనుక్కోవాలి. ఇది పూల్ అయితే కూల్. దీనికి కూడా ఫుల్ వాకింగ్ క్లాజెట్ పెద్దది వచ్చింది. సో 4 బెడ్రూమ్లు ఇలా చేస్తే ఏదైనా బాగానే ఉంటుంది. చూడండి, ఇది చాలా 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 నైస్ ఉంది. డెకార్ అయితే చాలా నచ్చింది. సో ఇక్కడ నుంచి ఇంకో బెడ్రూము.
సో ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇది జస్ట్ మన ఐడియా కోసం. ఆ తర్వాత బెడ్రూమ్స్ పెద్దవి చేయొచ్చు, క్లాజెట్లు పెద్దవి చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఇది కొంచెం చిన్న రూము, కానీ 5 బెడ్రూమ్లు మొత్తం. కింద ఒక బెడ్రూము, ఇక్కడ 4 బెడ్రూమ్లు. ఓకే, బాగుంది, చాలా బాగుంది. డెకోర్ ఐడియా చాలా బాగుంది. సో మొత్తం 4 బెడ్రూమ్లు తొందరగా చూపిస్తున్నా, ఎక్కువసేపు తీసుకోకుండా. సో ఇది 3వ ఫ్లోర్. సో దిస్ ఈస్ ద ఫుల్ బాత్. That's the mechanical room. Ah. Your HVAC and your water heater. So this is not blocked. It's like an open den-like space. Okay. So this, you can't really lock this space or whatever. You can. We just don't offer it. Okay. If you choose not to finish this floor, your wall will go all the way to the ceiling. You'll have a small landing at the top of the stairs. Okay, I got it, I with got a it. door, Okay. and then this will be unfinished. So this is like another den. Yes. And your full bath is around the corner. ఎంత బాగున్నాయి ఐడియాస్. నైస్. ఓకే, అండ్ దిస్ స్పేస్ ఇస్ దిస్ ద ఫుల్ బాత్. ఓకే. సో ఇది 3వ ఫ్లోర్లోని ఇంకో ఫుల్ బాత్. టైల్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్న టైల్స్ కూడా ఇవే, పాత అయిపోతే అంత గొప్పగా లేవు. ఇవ్వండి. సో ఇది మూవీ థియేటర్ స్టైల్. ఇక్కడ చేసుకోవచ్చు ఆప్షన్. ఇప్పుడు నేనుంటున్న ఇంట్లో అయితే, మా ఇంట్లో ఆ విండో మూసేసి నేను స్క్రీన్ వేసేసాను. కానీ దానివల్ల అంటే ఇప్పుడు అది వాడట్లేదు, పైకి వెళ్ళట్లేదు, ఏదో దోలకు చేంజ్ కానీ ఇది బాగుంది. కానీ ఇప్పుడు టీవీలన్నీ అంత ఎక్స్పెన్సివ్ లేదు కాబట్టి 100 ఇంచులు కాదు, ఒక 120 150 ఇంచులు పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇది సీటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది 3rd ఫ్లోరు. కానీ స్పేస్ అంతా చిన్నగా ఉంది. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్ బాత్ ఉంది. ఇక్కడ క్లాజెట్ తీయలేరంట. సో స్పేస్ అయితే ఇంక్రీజ్ అవ్వదు. సో ఇది మాట మీద ఫ్లోర్ చూసారు కదా. సో ఒకవేళ అది మూవీ థియేటర్లో అయితే ఇది రీడింగ్ నూక్ కానీ ఒక లైబ్రరీ లాగా చేసుకోవచ్చు. సో ఇదొక ఆప్షన్. సో ఇక్కడ విండో ఉంది, 2 వైపులా విండో ఉంది కాబట్టి దిస్ ఇస్ గుడ్. సో కిందకి వెళ్దాం. వాట్ డిడ్ యు సే ద ఫ్లోర్ ఇస్? So this is shop. When we go back into the sales office, Okay. I'll let you take a picture of the sample. ఓకే, And it has the SKU number for you. ఆల్రైట్. అంటే ఇక్కడ ఈ నైబర్హుడ్లో మనం చూస్తున్న పెద్ద ఇల్లు ఇది, అన్నిట్లోకి బిగ్గెస్ట్ ఇల్లు. 3rd ఫ్లోర్తో కలిపి కూడా 3500. అంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్, 2వ ఫ్లోర్ అయితే 2400 ఉంది. కానీ పెద్దగా అనిపిస్తుంది. లోపల చూశాక మీకు అర్థమవుతుంది. నేను రివర్స్ ఆర్డర్లో రికార్డ్ చేస్తున్నా. ఈ స్టోన్ ఫసాడ్ బాగుంది. అన్నిటికన్నా నాకు నచ్చింది ఏంటంటే, జార్జియాలో వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి చూసాం కదా, అట్లాంటాలోని ఫస్ట్ కన్సిడర్ చేసినప్పుడు రోడ్లు అయితే అంత వైడ్గా లేవు. కానీ ఇక్కడ గుడ్ థింగ్ అంటే రోడ్లు. కానీ ఇక్కడ రోడ్ ట్రాఫిక్ వినిపిస్తుంది. మెయిన్ రోడ్ అనుకుంటా అది. కానీ ఇది మోడల్ హౌస్. ఇదిగోండి, ఇది ఒక మోడల్ హౌస్. అలా రకరకాల ఎలివేషన్స్. ఈ స్టోన్ ఎలివేషన్ అయితే చాలా 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 నచ్చింది. అసలు ఇక్కడ అంతా అడవిలో ఉంటుంది. దగ్గరే మన ఇంటికి. మొత్తం క్లియర్ చేసి బాగా కడుతున్నారు. సో ఇది లోపలికి వెళ్ళి వచ్చాక అంతా చూసాక దీని ప్రైస్ ఎంత మీకు చెప్తాను. అంటే అప్గ్రేడ్స్తో. ఇప్పుడు కొత్త ఇల్లు తీసుకుంటే ఏంటంటే అన్నీ అప్గ్రేడ్లే. అది అప్గ్రేడ్, ఇది అప్గ్రేడ్, ఇది అప్గ్రేడ్, అది అప్గ్రేడ్. మామూలుగా అయితే మన ఆల్రెడీ ఉన్న ఇల్లు అయితే వేరే. సో ఇది ఇంకో మోడల్. ఇది ఎవర్లీ, ఇది ఇంకో మోడల్. ఈ ఎలివేషన్ ఒకటి. ఇలా మనం రకాలు చూస్ చేసుకోవచ్చు వెళ్ళినప్పుడు. ఎలాంటి ఎలివేషన్ కావాలా, లేకపోతే ముందుకి స్టోన్ ఫసాడ్ కావాలా, ప్లెయిన్ ఫసాడ్ కావాలా అని. సో లాట్ సైజ్ అంటే ఇల్లు సైజ్ అయితే చిన్నగా ఉంది. కొంచెం ప్రైవసీ దగ్గరగా ఇల్లు ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ, వాటి కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇల్లు మోడల్ మనం నచ్చితే చూసుకున్నాక ఇలా రకరకాల ఆప్షన్స్ అన్నమాట. ఎలాంటి ఫ్లోర్స్ కావాలి, లేకపోతే ఏ రంగు కావాలి, వాల్నట్ కలర్ కావాలా. ఆవిడ తన దగ్గర ఉన్న ఫ్లోర్ కలర్ ఇది సజెస్ట్ చేసింది, తనకు నచ్చింది. నాకేమో వాల్నట్ నచ్చింది. వాల్నట్ అంటే కొంచెం డార్కర్ షేడ్ వస్తుంది, లైటర్ వాల్నట్ కూడా అది చూపిస్తుంది. సో ఇలా రకరకాల వుడ్ ప్లాన్స్, అంటే ఫ్లోర్ మనం ఎలాంటిది వేసుకోవాలి, సౌండ్ అబ్జార్బింగ్కి ఎలాగా, ఇవన్నీ ఇక్కడ 20-25 రకాలు ఉన్నాయి. అంతేకాకుండా కిచెన్లో పెట్టడానికి కూడా క్వాడ్స్, అవి కూడా రకరకాలు ఉన్నాయి. పక్కన చూడండి, ఈ ఫ్లోర్లో ఇన్ని రకాలు ఉన్నాయి కదా. ఇది అయ్యాక ఆ పైన 3 నాకు సజెస్ట్ చేస్తుంది ఆవిడ, నేను అడిగిన కలర్కి.
ఆ తర్వాత ఈ కిచెన్ క్వాడ్స్ మళ్ళీ చూడొచ్చు కదా, ఇన్ని రకాలు ఉన్నాయి. చూడడానికి ఒక సాలిడ్ పీస్లా ఉంటుంది కానీ ఎంత తలనొప్పి అంటే ఒక్క చూసాక ఇదంతా ఈ ప్లాన్ డిజైనింగ్ చేశారుగా మెంటల్ ఎక్కిపోద్దాము. కాకపోతే ఇన్ని వెరైటీస్ ఉన్నాయని ఆవిడ నాకు చూపిస్తుంది. ఈ తర్వాత ఈ కార్ గరాజ్ని ఇలా తయారు చేశారు. ముందంతా అడవి కదా ఏరియా అంతా, ఇదిగోండి ఇలా చిన్న చిన్న ఇల్లు అయితే ఉండేది. మొత్తం అంతా కూడా ప్రైవేట్ లాట్స్ లాగా. బాతులు నేచర్ని మనం అలా పక్కకు తగిలేస్తున్నాం. పాపం బాతులేమో ఇక్కడ ఇలా తిరుగుతున్నాయి చూసారు కదా, పెద్ద బాతులు. మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడ లేక్ ఉంది కదా, ఈ లేక్ నుంచి మూవ్ అయిపోతుందేమో. చూసారా చెట్లు అంతా ఇలానే ఉండేది. ఇప్పుడు కొత్త నైబర్హుడ్ అయితే ఇలా వచ్చేసింది అన్నమాట. అది అలా 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 రిచ్మండ్ కూడా అంటే మేము ఉండే ఏరియా కూడా స్ప్రెడ్ అయిపోతుంది పెద్దగా. సో ఇది మాట మొత్తం. సో రెడీగా బిగ్గెస్ట్ హౌస్ అయితే పైన పెట్టి కూడా 4 బెడ్రూమ్లే. ఇది $9 లక్షల ఉంది. సో ఇండియాలో రేట్ల కన్నా చాలా చాలా చీప్ అమెరికాలోని. 9 లక్షలు అంటే ఇంచుమించుగా 9 కోట్లు కదా. 9 కోట్లకి ఇలాంటి పెద్ద ఇల్లు రాదు కదా ఇండియాలో ఈ స్టైల్ కావాలంటే అవుట్స్కర్ట్స్ ఎక్కడో బయటకు వెళ్ళిపోవాలి. సో మొత్తానికి ఈ ఆప్షన్ అయితే 9 లక్షలకు ఉంది, అన్ని అప్గ్రేడ్స్ లోపల ఉన్నవన్నీ. కానీ ఇది 4 బెడ్రూమ్లే. కింద ఫ్లోర్లో బెడ్రూమ్ లేదు. సో కింద ఫ్లోర్లో మన ఇంట్లో ఇప్పుడు బెడ్రూమ్ ఉంది కాబట్టి డౌన్ గ్రేడ్ మాట ఏదైనా మారిస్తే. సో మనకు కావాల్సినట్టంతా అయితే 9.5-9.5 ఆల్మోస్ట్ $1 million అయితే అవుతుంది కొత్త కొనాలంటే. ఐడియా కోసం చెప్తున్నా. సో వచ్చేసాం గైస్ ఈ కొత్త ఏరియాకి. ఇలా ఉంది. అంటే అసలు ఎప్పుడు ఇటువైపు రాలే. ఇక్కడ చిన్న ఇల్లు అయితే ఉన్నాయి. కాకపోతే ఇదిగోండి ఇలాగా దట్టమైన అడవి ప్రాంతం లాగా, అసలు కంట్రీ సైడ్ లివింగ్ అంటారు కదా ఆ స్టైల్లో ఉంది. మా ఊరు యాక్చువల్లీ అలానే ఉంటుంది. ఇక్కడ ఒకసారి వెళ్తాను. ఇది కొత్త ఇల్లు కట్టినట్టు ఉన్నారు, బాగుంది. చూద్దాం ఎలా ఉందో. ఓకే అంటే బాగుంది. ర్యాంచ్ స్టైల్, పైన కూడా బెడ్రూమ్ ఉన్నాయి కానీ ర్యాంచ్ స్టైల్. ఇది దాటుకొని మనం వెళ్తాం ఇప్పుడు. ఓకేనా, వెళ్దామా? సో ఇదంతా దాటుకొని ఇప్పుడు మనం వెళ్తున్నాం. మన ఇల్లు ఏమో ఈ చెట్లు ఉన్నాయా, ఈ చెట్లు వెనకాల. కానీ అంటే గాల్లోంచి వస్తే 1 నిమిషం 2 నిమిషాలు, అర్థమైందా? కానీ రోడ్డు మీద వస్తే చుట్టూరు తిరిగి రావాలి. మీరు మ్యాప్లో చూస్తే మన ఇల్లు అటువైపు అయితే ఇటువైపు ఏమో ఇవి. సో కంట్రీ లివింగ్ అనుకోవచ్చు. రీల్స్లో చూశాను జపాన్లో 7-Eleven అలాగ ఉంటుంది, ఇలా ఉంటుందని. ఇది మన ఇంటి పక్కన 7-Eleven. ఓకే, ఇక్కడికి వచ్చి మనం ఫ్రోజన్ కోక్ తీసుకుందామని. చూద్దాం. ఫ్రెష్ శాండ్విచ్ ఉంటే మనట్లాగా చికెన్ శాండ్విచ్ తీసుకుంటా, ఫ్రెష్ లేకపోతే ఓన్లీ ఫ్రోజన్ కోక్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇది గ్యాస్ స్టేషను. బై ద వే మన ఊర్లో పెట్రోల్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఎవరో చెప్పారు అమెరికాలో రోడ్డు మీద తిరగడానికి భయం అంట, ఏదో చెప్తారు. సో చీపెస్ట్ పెట్రోలు 3.84 ఉంది గ్యాలన్కి. మొన్న మీరు రికార్డ్ చేసినప్పుడు కన్నా తగ్గింది. మిడ్ గ్రేడ్ 4.24, 4.69. చూసారా, అమెరికాలో ఇరాన్ ఎఫెక్ట్ తగ్గింది కదా, అందుకని. ఇంకా నా వర్జీనియా ప్లేట్ రాలేదు, ఇంకా నార్త్ కేరళైనా కారు డ్రైవ్ చేస్తున్నాను. మొత్తం అంతా బాగానే కంట్రోల్ చేసుకుంటాను కానీ నాకెందుకో ఈ ఫ్రోజన్ కోక్ అంటే చాలా ఇష్టం. ఈ స్లర్పీ ఇది కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఈ మధ్య రోజు తాగేస్తున్నా, ఇంకా తగ్గించాలి. సోడా మంచిది కాదు, అందులో ఈ ఫ్రోజన్ డ్రింక్. మావిడ ఏదో ఆనియన్ బజ్జీలు ఏదో చేసేది అంది. సో ఆనియన్ బజ్జీలతోని వైల్డ్ చెర్రీ ఉంది, రాస్బెర్రీ ఉంది. నేను తీసుకుంటున్నాను ఏదే ఫ్రోజన్ కోకా కోలా. ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. మోకా, లాటే, ఫ్రెంచ్ వెనిలా, కోల్డ్ బ్రూ. అందరూ వెళ్ళి జపాన్లో అది ఉంది అని చూపిస్తారు. మన ఇంటి పక్కనే ఉంది. ఐ వెయిటింగ్ ఫర్ దిస్. సో ఇన్ని రకాలు ఉన్నాయి, ఏది తీసుకుందాం. నాకు చికెన్ శాండ్విచ్ అనుకున్నా కానీ చికెన్ శాండ్విచ్ ఫ్రెష్గా లేదంట. ఫ్రెష్గా లేకపోతే మనకు వద్దు కదా. సో ఇదే తీసుకుందాం, ఇంకేం చేస్తాం. వెనక్కి వెళ్ళిపోతున్నాం. బ్యూటిఫుల్ ఉంది వాళ్ళ డ్రైవ్, మంచిగా ఉంది. మనసు కూడా ఎందుకో బాగుంది. ఫీలింగ్ గుడ్ మాట. టైం వేస్ట్ చేయకుండా ఏదో అకాంప్లిష్ చేసామని. సో ఇంటికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో ఇది గైస్ మన వీడియో ఇవాళకి. ఇప్పుడు స్వాతి
ఆనియన్ సమోసా తీసుకొచ్చింది. ఆనియన్ సమోసా తర్వాత నేను చికెన్ ఇది గ్రిల్డ్ చికెన్ తీసుకొచ్చా. దాని మీద హలపినోస్ ఏవో కొంచెం. సో ఇంటికి వచ్చేసాను. జిమ్కి వెళ్ళే ముందు ఇది 2 ఆనియన్ సమోసా, లాట్స్ ఆఫ్ హలపినోస్, చికెన్ గ్రిల్డ్ అండ్ మిరపకాయ. ఇండియా టచ్, మన ఇండియన్ టచ్ చూసారు కదా. ఇది తినేసి బ్రహ్మాండంగా జిమ్ మొదలెట్టాను, చేస్తున్నా బాగానే రెగ్యులర్గా వెళ్తాను. సో మొత్తానికి సక్సెస్ఫుల్గా పని చేసుకుని అయితే వచ్చేసాను. ఇల్లు గురించి కాలిఫోర్నియాలో ఉంటే చిన్న ఇల్లు అలా అలవాటు కాబట్టి నేను దీని గురించి కామెంట్ చేస్తే అర్రే ఇందిరా షో ఆఫ్ అంటారు. వర్జీనియాలోని ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు కన్నా అప్పుడు చూసిన ఇల్లు అయితే చిన్నగా ఉంది, కాకపోతే చాలా స్టైలిష్గా సూపర్గా ఉంది. సో ప్రస్తుతానికి ఇంకా కీప్ లుకింగ్. నాకైతే వావ్ అని అనుకోలేదు. నాకు పెద్దది వద్దు, అలాగని చిన్నది కూడా వద్దు. అట్లీస్ట్ మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దానికంటే అట్లీస్ట్ ఆ ఫీచర్స్ అయినా ఉండాలి కదా. నాకు మెయిన్ సెల్లింగ్ పాయింట్ డబుల్ డోర్. ఆ డబుల్ డోర్ లేకపోతే నాకు నచ్చట్లేదు. సో డబుల్ డోర్ అయితే దానికి లేదు, ఆప్షన్ కూడా లేదు. మన దానికి డబుల్ డోర్ ఉంది. అందుకని చూద్దాం, విల్ కీప్ లుకింగ్. సో వర్జీనియాలోని మీకు ఒక కొత్త ఇల్లు ఎలా ఉంటుంది, ఇప్పుడు కొత్తగా వస్తుంది నేబర్హుడ్లో అప్గ్రేడెడ్తోని, అది మీకు సైజ్ చూపించే కదా ఎలా ఉంటుంది, మీకు ఐడియా అయితే వచ్చి ఉంటుంది. ఓకేనా. సో ఈ వీడియో కింద గైస్ పది ఎక్స్టెండ్ చేయలేదు, పెద్దది లేదు కాబట్టి యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.